హైదరాబాద్ రాజేంద్ర నగర్లో రోడ్డు ప్రమాదం. మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ పై డివైడర్ను ఢీకొట్టిన బైక్, ముగ్గురు స్పాట్ డెడ్. అనంతపురంలో కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు. పోలీసుల అదుపులో పెద్దారెడ్డి ముఖ్య అనుచరుడు సూర్యనారాయణ రెడ్డి. నేడు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బీఆర్ఎస్ రైతు మహాధర్నా. హాజరు కానున్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. ఏపీలో భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు. ఫిబ్రవరి 1 నుంచి భూములు, నిర్మాణాల విలువ పెంపు. నంద్యాల జిల్లా చాపిరేవుల్లో ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు. 2 మృతి, 10 మందికి గాయాలు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్. టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన 200 మంది కార్యకర్తలు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. కామారెడ్డి జిల్లా ఎల్లంపేటలో దారుణం. అల్లుడిని హత్య చేసిన మామ, ఎల్ఐతో పాటు మరో 4 అరెస్ట్. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో టిప్పర్ లారీలో మంటలు. సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన ఫైర్ బ్రిగేడ్స్. సూర్యాపేట జిల్లా జాన్పహాడ్లోని సాయిదుర్గా ఫిల్లింగ్ స్టేషన్లో డీజిల్ కల్తీ. నీటిని కలిపి విక్రయిస్తున్నట్టు గుర్తించిన వినియోగదారులు. వికారాబాద్ జిల్లా పరిగిలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు. తాళం వేసిన ఇంట్లో నుంచి 6 తులాల బంగారం చోరీ. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి భాగోతం. తప్పుడు డాక్యుమెంట్స్తో ఒకరి భూమి మరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్. ఢిల్లీలో కూలిన 4 అంతస్తుల భవనం. 1 మృతి, పలువురికి గాయాలు. కొనసాగుతున్న సహాయక చర్యలు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం. బెంగాల్కు చెందిన మహిళను అరెస్ట్ చేసిన ముంబై పోలీస్. భారత్ చైనా సంబంధాల మెరుగుదల దిశగా మరిన్ని అడుగులు. వేసవి నుంచి కైలాస మానస సరోవర యాత్ర పునఃప్రారంభం. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ. వైభవంగా కొనసాగుతున్న మహాకుంభమేళా. 15 రోజుల్లో 14 కోట్ల మంది పుణ్యస్నానాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు. 2024లో 22,812 కోట్లు కాజేసిన కేటుగాళ్లు. అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం. గురుద్వారాల్లో కూడా తనిఖీలు. సిక్కు సంఘాల ఆగ్రహం. నెదర్లాండ్స్లోని డ్రెన్స్ మ్యూజియంలో భారీ చోరీ. 2,500 ఏళ్ల నాటి బంగారు పథకాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు. ఆఫ్ఘనిస్తాన్లో తారాస్థాయికి చేరిన ఆర్థిక సంక్షోభం. ఆకలితో అలమటిస్తున్న 1.5 కోట్ల మంది ప్రజలు.